నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజీతం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రొద్దుటూరు ఎకో పార్క్ లో వసతుల ఏర్పాటుకు ₹1 మంజూరు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రకటన. మంత్రి నిరంజన్ రెడ్డి భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టండి. తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ రెడ్డి డిమాండ్. రామగుండం టికెట్ ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. పీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ వెల్లడి. మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. బోధ్ మండలంలో రోడ్డెక్కిన రైతులు. ఇక డీటెయిల్స్ చూస్తే, వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని ఎర్రగుంట్ల రోడ్డులో గల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎకో పార్క్ లో వసతుల ఏర్పాటుకు ₹1 మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. పార్క్ లో వాకర్స్ అసోసియేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమై కావాల్సిన వసతుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, డిప్యూటీ డిఎఫ్ఓ దివాకర్ సౌకర్యాలతో కూడిన అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ఆయన మొదటి విడతగా 50 లక్షల పనులు పూర్తవగానే రెండో విడతగా మరో 50 లక్షలు ఇస్తానని అన్నారు. పార్క్ లో సుందరమైన రకరకాల పూల చెట్ల పెంపకం, నీటి కొలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, కౌన్సిలర్లు, ప్రముఖ వైద్యులు జీవీజీ మహేష్, నాగార్జున, పాతకోట శ్రీనాథ్ రెడ్డి, అటవీశాఖ అధికారులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలిసిపోయింది అందరికీ కూడా. ఇంతమంది ఎవరో లిమిటెడ్ కొంతమంది మాత్రమే చదువుకునే వాళ్ళు మాత్రమే పొద్దున్నే వాకింగ్ పోతున్నారు అనుకుంటున్నారు. ఇప్పట్లేం లేదు, అందరూ పోతున్నారు. కాబట్టి ఇది అన్ని రకాలుగా ఉపయోగపడే పరిస్థితిలోకి వచ్చింది. కాబట్టి ప్రధానంగా వ్యాయామానికి ఉపయోగించే స్థితిని ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, వాకర్స్ను. రెండవది ఈ షటిల్, బ్యాడ్మింటన్ ఇటువంటి ఏవైతే ఆడుతున్నారో, లేకుంటే స్విమ్మింగ్ పూల్ సార్ చెప్పినట్టు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అది కరెక్ట్గా ఉండగలిగితే మటుకు దాన్ని చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. దాన్ని మంచి వ్యాయామం, అటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూడోది పిల్లలు. మన పిల్లలు చాలా మనకి ఇంపార్టెంట్. వాళ్ళు ఆనందంగా ఉండడం, వారికి కావాల్సినటువంటి కొంత సమస్య అవన్నీ ఏర్పాటు చేయడం అనేది అది ఒకటి. తర్వాత నాలుగవది, ఎప్పుడైనా వారానికి సెలవు దినాలు, పండుగలు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి పిల్లలు పిలుచుకొని ఇక్కడికి వచ్చి కాస్త ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ఆ పిల్లల సామాగ్రి కానీ, గ్రీనరీ కానీ, కొంత అరుగులు కానీ, కొంత ఏదన్నా అట్లా ఆ సిస్టమ్ అంతా ఉండడం. ఈ 4 రకాల ప్రయోజనాలే ప్రధానంగా ఉపయోగం. ఏం సరదిన ఒకటి పిల్లలు, ఒకటి పెద్దల వ్యాయామం, ఒకటి యువకుల స్పోర్ట్స్ సంబంధించినది, ఒకటి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కాసింత వినోదాన్ని, ఆనందాన్ని, వాతావరణాన్ని అనుభవించాలి. వీటన్నీ చేసుకోవడానికి దాంట్లో ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా సహేతుకమైన అవసరాలే. అవి ఒకవేళ మేము డొనేట్ చేయకపోయినా ఉపరాలు, కానీ ప్రభుత్వం దగ్గర శక్తి ఉంటే ప్రభుత్వం పెట్టి చేస్తే ప్రజలు దాన్ని హర్షిస్తారు, దాన్ని పెద్దగా ఉపయోగించుకుంటారు, పెద్దగా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు మేలు జరుగుతుంది అని మీరు భావిస్తే, మీరు సర్టిఫై చేస్తే నేను ముందుకు పోతాను. అంత అవసరం లేదు, దాంట్లో కొన్ని మాత్రమే అవసరం, ఊరికే దుబారా అనే అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరిస్తే కనుక కొంత మార్పు చేసుకుంటారు. నిజంగా దీనికి ఏం అవసరము, ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం కోరుకుంటే, ఏం అవసరం ఉందనుకుంటే రేపొద్దున టౌన్లో కూడా దీనికి అపాత్ర దానం చేసినారు అని అనిపించుకోకుండా, ఊరికి అనవసరంగా చేసినారు, లేకుంటే ఇంత అవసరం ఉందా, లేకుంటే కరెక్ట్ పని చేసినారు, చాలా అవసరము. మనిషి యొక్క దైనందిన జీవితంలో అన్నిటికంటే ప్రాధాన్యత కలిగిన అంశం వ్యాయామము. దానికి సంబంధించినటువంటి ప్రదేశాన్ని, దానికి సంబంధించినటువంటి సౌకర్యాలను సమకూర్చుకోవడంలో చాలా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది నేటి సమాజంలో. మనుషులందరూ కూడా అదే పనే అక్కడ ఉండే డాక్టర్లు, అదే పనే అక్కడ ఉండే వాకర్సు, బిజినెస్ మెన్స్, ఎమ్మెల్యే గారు అందరూ కలిసి చేసినారు అని మనం మెచ్చే విధంగా ఉండడానికి కావాల్సిన స్థితి మనం చేయాలి. ఇది మనం ఆలోచించాల్సింది. మహేష్ అందులో ఇది మనం ఆలోచించాల్సింది. ఇందులో శ్రీనాథ్ చెప్పినట్టు ఇది ఫారెస్టే కానీ ఇప్పుడు ఫారెస్ట్ కాదు. ఈ ఫారెస్ట్ ప్రాంతాన్ని, అటవీ ప్రాంతాన్ని, కొన్ని పదుల సంఖ్యలో ఉండే ఎకరాల గల భూమిని ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క ఆరోగ్యం కోసం కొన్ని వనరులు సమకూర్చుకునేదానికి రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసినారు. మామూలుగా పార్కు అడవిలాగా వదిలేయడం అనేది సహజమైన సౌందర్యం. అతగాడు చెప్పింది సహజమైనటువంటి సౌందర్యం. దాన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకించను, తిరస్కరించను. అయితే అది ఇతర చోట్ల, అడవి ప్రాంతం ఉండే చోట. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేసింది. నిరంజన్ రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు.
గతంలో ఆరోపణలు వచ్చిన డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, మంత్రి ఈటల రాజేందర్పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం అగ్రకులానికి చెందిన నిరంజన్ రెడ్డిని ఎందుకు వెనకేసుకొస్తోందని జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ రెడ్డి ప్రశ్నించారు. దళితులు, రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కున్న మంత్రిపై లోకాయుక్త, ఈడీ, గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా నిరంజన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. దత్తపుత్రుడు గౌడ నాయక్ మీద చేసిన ఆయన లేనందుకంట దానికి సమాధానం చెప్పాడు. మీ బిడ్డల జీతం ఎంత, నీ జీతం ఎంత, ఇట్లా ఉన్నావు, ఐటీ రిటర్న్స్ ఎంత అంటే దానికి సమాధానం ఉండదు. నీ ఫామ్ హౌస్ కథ ఏంటంటే దానికి సమాధానం ఉండదు. ఏదో అనవసరంగా రాష్ట్ర ప్రజలను కూడా ఈరోజు తికమక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా కూడా రాష్ట్రం అంతా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. నేను కూడా స్వయంగా వెళ్ళినాం, మనం ఒక మీడియా ప్రజలు తీసుకొని వెళ్ళి పరిశీలించినాం. అక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతం కూడా ఆక్రమించిండు, దాన్ని గోడ కట్టిండు, ఆ మట్టిని కూడా తవ్విండు. మళ్ళీ దానికి ఎంత శిక్ష వేయాలి నిరంజన్ రెడ్డి గారికి అని చెప్తా ఉన్నాం. ఉన్న రిజిస్ట్రేషన్ కంటే కూడా ఎక్కువ ఆస్తి ఆక్యుపై చేసిండు. తహసీల్దార్ కార్యాలయంలో పేపర్లు అంటూ పెడతారు, రూమ్ అంతా ఈయన డాక్యుమెంట్లు కనిపించద్దని చెప్పి ఫామ్ హౌస్లో కడతాడు. ఆ పక్కల చుట్టూ రైతులను బెదిరించి భూములు కొంటాడు. దత్తపుత్రుడు ఆయన కాంట్రాక్టులన్నీ ఆయనకే ఇస్తాడు. అంటే ఎంత దౌర్భాగ్యం అండి. ఈరోజు వనపర్తి జిల్లా ప్రజలు కూడా దీనంతా గమనిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మొన్న ఒకరు చెప్పాడు, నేనేమని ఒక బీసీ పొలిటికల్ చేసి మీటింగ్ పెట్టారు, చాలా గొప్పగా జరిగింది అంటాడు. 500 మందిని వచ్చి వెటకారం చేస్తున్నాడు. మంత్రి, నీకు కొంచెం సిగ్గుండి మాట్లాడుతున్నావా, మధ్యుండి మాట్లాడుతున్నావా? దాదాపు 8 నుంచి 9,000 మంది వచ్చిందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలే ప్రభుత్వానికి నివేదిక పంపినాయి. అది తట్టుకోలేక నువ్వేదో తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నావు. అంటే బీసీల పైన మరొక్కసారి నీ యొక్క బుద్ధిని కూడా ప్రదర్శిస్తున్నావు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం గౌరవ వైద్య శాఖ మంత్రి గారికి, అయ్యా మంత్రి నిరంజన్ రెడ్డి గారికి కొంచెం చూపు మందగించింది కాబట్టి ఆయన కంటి వెలుగులో మొట్టమొదట వ్యవసాయ శాఖ మంత్రి గారు అద్దాలు ఇస్తే ఆయనకు బాగుంటుంది, చూపు కూడా బాగుంటుంది. అదేవిధంగా ఆయన ఒక ఆసుపత్రిలో ఏర్పించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంత్రి నిరంజన్ రెడ్డి పై గారు చర్య తీసుకోకుంటే ఇదే విధంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ పార్టీ కూడా వ్యతిరేకంగా కూడా పనిచేసి మీ పార్టీ ఓటమి కూడా చెందే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈయన అక్రమాలపై రేపు ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళి ఈడీకి ఫిర్యాదు చేస్తాం, లోకాయుక్తకి వెళ్తాం హైదరాబాద్, తర్వాత చెన్నై వెళ్ళి గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఫిర్యాదు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం తనకు టికెట్ ఇస్తే రామగుండం నియోజకవర్గ ప్రజలు ఆదరించి గెలిపిస్తే శాస్త్రీయ పద్ధతిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం ప్రెస్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించి పరిపాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. సింగరేణి, ఎన్టీపీసీ తదితర పరిశ్రమల CSR, DMF నిధులను తమ సొంత నియోజకవర్గాలకు తరలించుకుపోయి ఈ ప్రాంతంపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న విధంగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉన్నా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం శోచనీయమని అన్నారు. సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు పూదరి సత్తయ్య, ధర్మపురి వికాస్ కుమార్, వడ్డేపల్లి దాస్ తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల జరిపాను వాటర్ ఉంది. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి ఉంది. ఆ రాజీవ్ రహదారి అంతర్జాతీయ రోడ్డుకి, జగదల్పూర్ పోయే రోడ్డు కనెక్ట్ ఉంది. మద్రాసు నుంచి ఢిల్లీ వరకు పోయేటువంటి బ్రహ్మాండమైన రైల్వే లైన్ ఉంది. విస్తారంగా పంటలు పండేటువంటి 2 మండలాల్లో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. ఇంత మంచి నైసర్గిక స్వరూపం ఉన్నటువంటి నియోజకవర్గం వేరే ఏదైనా ఉంటే చూపివ్వనండి. సింగరేణి కాళేశ్వరులకు మేము చెప్పాము, అయ్యా ఈ ప్రాంత ప్రజలు గత 35 సంవత్సరాల నుంచి బొగ్గుగల్లో పనిచేస్తున్నప్పుడు ఈ గ్రామ ప్రాంతాల అభివృద్ధికి, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? గతంలో అంతర్గం స్పిన్నింగ్ మిల్ ఉండే సార్, మీ కూడా వచ్చి చేసేస్తాను. నేను అంతర్గంలో ఉన్నా. ఇప్పుడు అంతర్గం నుంచి పోయినాక నాకు ఇవ్వలేదు దరఖాస్తు. అదే పర్మిషన్ నాకు చెప్పిన గ్రామీణ ప్రాంతాల్లో యోగా
మీరు నమ్మాలా? ఈవెన్ ఫ్రాన్స్లో డెమోక్రటిక్ సిస్టమ్ ఉండని, నియంత్రణతో ఉండని ఏ గవర్నమెంట్ అన్న జగన్ ప్రసాద్ గారు రాష్ట్రపతి ఏది ఇచ్చినారు? మీరు ఏం చెప్తారు? నేను మా మిత్రులు మీరు అనుకోని పని ఏంటంటే అడిగారు, మీరు మాట్లాడుకోండి. ప్రెస్ క్లబ్ ఉందంటే చాలా సంతోషం. కొన్ని ఊళ్ళో ప్రెస్ క్లబ్ లేదు తెలుసా, పెద్ద పెద్ద ఊరు. మంచి మెయిన్ ప్లేస్ బాగుంది. రామోహన్ లేదు, నేను ఎవరో ఫ్రెండ్ ఇంట్లో ప్రెస్ క్లబ్ పెట్టాను. మన బిడ్డ అల్లుడు దీని రేట్ ఎంత సార్? 3,000 కరెంట్ బిల్ ఎక్స్ట్రా, 3,000 ప్లస్ కరెంట్ బిల్ ఎక్స్ట్రా. ఇప్పుడు మీకు మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పోచర్ల క్రాస్ రోడ్ వద్ద రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో రైతులతో కలిసి బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు ఆడే గజేందర్ రోడ్డెక్కారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంటల సాగు చేశారని, అకాల వర్షాల వల్ల ఇప్పటికే నష్టపోయిన పంటను దళారులు కేవలం 1,400 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. రైతు పక్షపాతి అంటూ చెప్పుకునే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగాన్ని గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్దతు ధరతో మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. ఒక్కొక్కళ్ళకు 200 ఇచ్చిన అవతల పడ్డారు కాబట్టి ఇవ్వాలి కూడా రాలేడు ఎమ్మెల్యే మొక్కలు ఎంత ఖరాబ్ అయినాయని. అప్పుడు మేము ఓటు అందుకోసం వేసామా? మక్కలు మద్దతు ధర గంటనే, మక్కలు మద్దతు ధర గంటనే, మక్కలు మద్దతు ధర వెంటనే, మక్కలు మద్దతు ధర వెంటనే. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మక్కలు కొనకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి చేస్తామని ఈ కనుగుట్ట రైతుల తరఫున మేము తెలియజేస్తున్నాము. రోజులు సంతిప్పడబడి గింత గింత ఒక రోజు 2 కాలాలు నానిపినాం. అది ఏదో వర్షం కచ్చి మళ్ళా మొత్తం పడిపోయింది. ఆ పడిపోయిన దాన్ని మళ్ళీ వెళ్ళినాయి అంటే మళ్ళీ మద్దతు రేటు లేదు. అదేంది 1900 నుంచి ఇప్పుడు 1,400 చిల్లర వచ్చేసింది రేటు. దానికి ఏం గవర్నమెంట్ కొంటే మేము బతుకుతాం కదా అని మాకు ఒక డిమాండ్ అంతే. ఆ పడిపోయిన దానికి కూడా నష్టపరిహారం రాలి. కనుగుట విలేజ్ లో మొత్తం దగ్గర 200 మంది ఉంటే 7 మందికి వచ్చినాయి. మేము పోయినా మండలం పోయినా అందరు కత్తాయని చెప్పిండ్రు, ఏమో చేసిండ్రు, అయినా రాలేవు. 7 మందికి వచ్చినాయి, మొత్తం అందరికి పడిపోతే 7 మందికి వచ్చినాయి. సరే రాకుండా రాకపోతే మనకు మద్దతు ఉంటే అయిపోతాని మేము అనుకున్నాం. ఇప్పటికి 1,400 అంటే మా గత ఏం కావాలా? రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం జగదాంబ తండా గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ సహా 6 వార్డు మెంబర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సుమారు 300 మంది సభ్యులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరబోతున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు గంటా అశోక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆగడాలు, మహిళలపై బెదిరింపులు, అత్యాచారాలకు పాల్పడడం, నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు 20 లక్షల రూపాయలు వెంటనే అందజేయాలని, లేకుంటే మంత్రి పదవికి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. నుంచి జగజంప తండ గ్రామ పంచాయతీ నుంచి నేను ఉప సర్పంచ్గా నా పాలకవర్గం 6 నేను ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీకి చేరుతున్నాము. జగదాంబ తండ గ్రామం గంభీరపేట మండలం నుంచి మేము బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ మరియు వాళ్ళ పాలక వర్గంతో
ఇలా మేము బీజేపీ పార్టీలో చేరుతున్నాము. ఎందుకంటే దాదాపుగా 200 నుంచి 300 మంది మేము చేరుతున్నాము. మేము ఎందుకంటే ఈ విషయము మా మహిళల మీద జరుగుతున్న అరాచకాలు, బీఆర్ఎస్ పార్టీ లీడర్ చేస్తున్న అరాచకాలను భరించలేకనే బీఆర్ఎస్ పార్టీని రాజీనామా చేస్తున్నాము. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మేము అన్యాయం జరుగుతున్న ప్రశ్నించినందుకే మహిళల మీద దాడులు, అత్యాచారాలు చేస్తున్న బెదిరింపులు ఇవన్నీ పాల్పడుతున్న మండల నాయకులు పాల్పడుతున్నారు. కాబట్టి మేము వీళ్ళని నిరంకుశ పాలన దూరంగా ఉండాలని మేము బీజేపీ పార్టీలకు చేరుతున్నాం. గవర్నమెంట్ యంత్రాంగం మీద ఉంటుంది, కానీ ఇలా గవర్నమెంట్ యంత్రాంగం కూడా టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారి కేవలం ఒక కండువాలు వేసుకుంటలేరు తప్ప పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నారు. ఇట్లానే ప్రతిరోజు కూడా ఈ కాడ నుంచి నీ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేందుకు వందలాది మందిగా ఈ రోజు నుండి స్టార్ట్ అయింది. గంభీరపేట మండలంలో ప్రతినిత్యం భారతీయ జనతా పార్టీలో చేరుతూనే ఉంటారు. నువ్వు అభివృద్ధి చేసినా అని చెప్పేసి అని అంటున్నావు కదా, నువ్వు ఇక్కడ మాటిచ్చిపోయినావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే 15 రోజుల వరకల్లా ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలకు 25 లక్షల రూపాయల నిధులు ఇస్తానన్నావు. ఇస్తావా? రాజీనామా చేస్తావా? గాంధీ గడ్డ దగ్గర మేము వచ్చి కూర్చుంటాం, నీకు దమ్ముంటే వచ్చి ఇక్కడ మాట్లాడని చెప్పేసి అని కేటీఆర్కి మేము ఈ నిమిషం సవాల్ ఇస్తున్నాం. గంభీరపేట మండలంలో పొన్నాలపల్లె గ్రామం ఉంది, లక్ష్మీపూర్ తండా ఉంది, రాజుపేట ఉన్నది. వీటన్నిటి గ్రామాలకు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తా అన్నావు. ఎటువైంది నీ ముఖం అని అడుగుతున్నాం. మా గంభీరపేట మండలంలో 9వ ప్యాకేజ్ చేస్తానన్నావు. ఎటువైంది నీ ముఖం అని చెప్పేసి అని అడుగుతున్నాం. ఏం అభివృద్ధి చేసినావు అని చెప్పేసి అని అడుగుతున్నాం. ఈ మహిళలకు, గిరిజనులకు, ఇలాంటి అడవి బిడ్డలకు అటువంటి వాళ్ళందరినీ కూడా అనేక రకమైన హింసలకు గురి చేస్తూ ఉన్నాం. ప్రతి ప్రజలు గమనిస్తున్నారు. త్వరలో ఈ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ నుంచి నిన్ను ఎల్లగొట్టేంత వరకు వీళ్ళందరూ పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 2 పడకల ఇండ్లు నాణ్యతా లోపంతో లబ్ధిదారులకు అందకముందే స్లాబ్ ఫ్లోర్ పెచ్చులు లేచిపోవడంలో ఆంతర్యం ఏంటని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిగురు వెంకన్న ముదిరాజ్ ప్రశ్నించారు. కొండాపూర్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 40 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను బీజేపీ నాయకులు పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ నీళ్లు నిలుస్తున్నాయని అన్నారు. బీజేవైఎం గ్రామ శాఖ అధ్యక్షుడు తాటిపల్లి ప్రణీత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గంధం అజయ్, ఐనేని భరత్ రెడ్డి, గాగిలాపురం అనిల్ కుమార్ తదితరులు ఇండ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. సామాన్య ప్రజలకు న్యాయం అయ్యే వరకు పోరాడతామని కొండాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఇది. ముస్తాబాద్ మండల్ కేటీఆర్ పిఏ ఊరు ఇది. ఇలాంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ చెప్తాడు ఎంతో అభివృద్ధి పనులు చేస్తున్నా నియోజకవర్గంలో అంటాడు. ఇగో నియోజకవర్గంలో చేసే అభివృద్ధి పనికి ఇంత మంచిగా ఉంది. ఇప్పటికైనా సిగ్గుంచుకొని సామాన్య ప్రజలకు న్యాయం అయ్యేటట్టు చూడండి. మొన్నటి రోజున డిప్యూటీ కలెక్టర్ కూడా కొండాపూర్కి రావడం జరిగింది, డబుల్ బెడ్రూమ్ చూడడం జరిగింది. మరి వారికి ఇలాంటి నాణ్యత లేక కట్టడాలు కనిపించలేవని మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం. ఇది ఒకటే వాన, ఫస్ట్ వానకి ఈ రకంగా గుంతలు పడి ఎక్కడక్కడ ఉసుక బయటకు వస్తుంది. ఈ రకంగా కడితే సామాన్య ప్రజలకు తీసుకుంటే ఇండ్లు తీసుకున్నాక ఇవి ఇల్లు ఏ రకంగా కట్టినట్టు నాణ్యత లేకుండా ఎక్కడ చూసినారు, ఎక్కడ వాటర్ అక్కనే అయిపోయింది ఫ్లోర్ మీద. కలెక్టర్ గారు చూస్తారు. మరి ఇంత అవినీతి ప్రభుత్వము ఎందుకు ఇలా సామాన్య ప్రజల అన్యాయం చేస్తుందని అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. మరి ఇంత అవినీతి ప్రభుత్వము ఎందుకు ఇలా సామాన్య ప్రజల అన్యాయం చేస్తుందని అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రకంగా నాణ్యత లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ నియోజకవర్గం ఇది ఎక్కడో కాదు, కేటీఆర్ నియోజకవర్గమే, కేటీఆర్ పిఏ గ్రామం కొండాపూర్ గ్రామంలో ఇలాంటి అవినీతి డబుల్ బెడ్రూమ్లు నాణ్యత లేకుండా కట్టి సామాన్య ప్రజలకు అన్యాయం చేసే విధంగా చేస్తున్నారు ప్రభుత్వం. ఇప్పటికైనా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడుతుందంటే నిదర్శనం ఈ డబుల్ బెడ్రూమ్లోనే చూడండి. సామాన్య ప్రజలకు అన్యాయం చేసే ప్రభుత్వం ఇది, న్యాయం చేసే ప్రభుత్వం కాదు. ఇది నాణ్యతలే కట్టడంలో కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయి కాంట్రాక్టర్లు తొత్తుగా మారి ఈ రకంగా మరి అధికారులు కూడా చూస్తున్నారు, కానీ మరి అధికారులు కనిపిస్తలేదని అడుగుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాక్టర్ ట్రాలీ తగిలి ఐలమ్మ విగ్రహం గద్దె స్వల్పంగా దెబ్బతిన్నదని, దీన్ని బీఆర్ఎస్ నాయకులు తాము కావాలనే చేశామంటూ రాజకీయ రంగు పూస్తున్నారని మండిపడ్డారు. గ్రామంలో కుల రాజకీయాలు మానుకోవాలని, బహుజనుల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి అధికార పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తిక్ రెడ్డి, బీఎంఎస్ జిల్లా కన్వీనర్ తోట ధర్మేందర్, కోలా కృష్ణగౌడ్, వరి వెంకటేష్, కంచెం శ్రీశైలం, కనకయ్య, శేఖర్, కిట్టు, శ్రీనివాస్, మధు, ప్రసాద్, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా చోటు లేదు. మీరు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కూడా 9 సంవత్సరాల ఈ రాచరిక పాలనలో మన రజకుల్ని ఎక్కడ కూడా గౌరవించలేదు. ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న చట్టసభల్లో సమచిత స్థానం కల్పించాలి. రెండో విషయం ఏంటంటే, ఈరోజు కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసుడం కాదు. మన కులానికి మనం ఏం చేసినాం? అంత దమ్ము ధైర్యం ఉంటే మన ముస్తాబాద్ మండలంలో మార్కెట్ కమిటీ ఉన్నది. ఇలా రాజకీయ స్టేజ్ మీద, డయాస్ మీద కూర్చోవడానికి ఇలా రజకులకు ఒక స్థానం లేదు. పోర్తుగల్ సొసైటీ ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో దాని చైర్మన్ రజకులకు ఇవ్వాలి. ఏదైతే ఐలమ్మ పోరాటం చేసిందో ఐలమ్మ పోరాటానికి మీరు గౌరవించిన వాళ్ళు అవుతారు. కులాన్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసుడు కాదు. కులంలో ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇప్పియండి, రాజకీయ ఎదుగుదల కోసం తోడ్పడుండి, వాళ్ళకి చట్టసభల్లో స్థానం కల్పించండి. మార్కెట్ కమిటీని ఇవాళ రజకులకి ఇవ్వాలని చెప్పి ఇలా మేము పోర్తుగల్ గ్రామస్తుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామ సర్పంచ్ గారికి మేము చాలాసార్లు విన్నవించడం జరిగింది. ఇటువంటి దుశ్చర్యలు ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా జరిగినాయి. కానీ ఎప్పుడు కూడా దీన్ని రాజకీయానికి అట్టగట్టలేదు. ఇలా ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ మీద ఇలా బదనాం చేసడం కరెక్ట్ కాదు. ఎవరు కూడా ఇటువంటి చర్యల్ని ప్రోత్సహించరు. సర్పంచ్ గారు మీరు ఇకనైనా మేల్కొని గ్రామంలో సీసీ కెమెరాలు, సీసీ టీవీలు పెట్టాలని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్పంచ్ గారి నిర్లక్ష్యం కూడా ఇలా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. చాలాసార్లు మేము గ్రామ పంచాయతీ గ్రామ సభలో చెప్పడం జరిగింది సర్పంచ్ గారికి. అంతర్జాతీయ కార్మిక వర్గం పోరాట స్ఫూర్తి దినం మేడేను నిర్మల్ జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ పిలుపునిచ్చారు. సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగెల్లి నర్సయ్య మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం దేశభక్తి పేరు చెప్పుకొని అంతర్జాతీయ బహుళజాతి సంస్థలకు కార్మిక వర్గ హక్కులను ఆపన్నంగా అప్పజెప్పేందుకు పని గంటలను తొలగించిందని మండిపడ్డారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు రాజమణి, లలిత, రజియా, జిల్లా సహాయ కార్యదర్శి స్వర్ణలత, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సాధించుకుంటే నిధులు, నియామకాలు, ఇల్లు, బంగ్లా, కుటుంబాలు అన్నీ ఇంటికో ఉద్యోగం వస్తాయని చెప్పేసి మనం తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యోగాలేమో పేపర్ లీక్ అయ్యి ఉద్యోగాలు రావట్లేదు. అలాగే ధరని పేరుతోటి భూములు అన్యాయంతరకమైనవి. అలాగే పేదలు నివసించడానికి కనీసం కూడు కూడా ఇవ్వడం లేదు. ఆ రోజు ఎన్టీఆర్, ఇందిరమ్మ ఇందని ఇప్పటికీ పేరున్నాయి, కానీ పేరుకు డబుల్ బెడ్రూమ్లే తప్ప ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి పాపన పోలేదు. అర్హులైనటువంటి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. ఖాళీ స్థలము, ఖాళీ జాగా ఉన్న వారికి కూడా 10 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు పేద ప్రజలు ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కూడా రేషన్ కార్డు మంజూరు చేయాలనేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దరఖాస్తులు చేసుకున్నటువంటి పేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మీరు పేదల పక్షం అయితే, పేదల కోసమే అయితే మీరు ఎన్నో ఎన్నికల హామీలు ఇచ్చి ఉన్నారు. ఒక్క ఎన్నికల హామీని కూడా కనీసము నెరవేర్చకుండా ఇలా ఇబ్బంది అవుతున్నది. దళితులకు 3 ఎకరాల భూమి అని, అలాగే గిరిజనులకు 3 ఎకరాల భూమి అని, దళిత బంధు అని, ఇవి అన్నీ కేవలము ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అర్హులైనటువంటి వారందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, ఇల్లు స్థలము ఖాళీ జాగా ఉన్న వారికి 10 లక్షలు కేటాయించి పేదలను ఆదుకోవాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేస్తాం.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగం రాజేశం గౌడ్ అన్నారు. రామ్ లక్ష్మణపల్లి, తుర్కపల్లి, మద్దికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచులు దమ్మ రవీందర్ రెడ్డి, కాశోళ్ల పద్మ, దుర్గాప్రసాద్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటను దళారులు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని అన్నారు. మరి రైతులకు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు, రైతు బీమా, రైతు బంధు ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా కేసీఆర్ గారికి, మరి కేటీఆర్ గారికి, మరి ఇలాంటి సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మన గ్రామం తరఫున మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అందరూ కూడా రైతులు ఈ యొక్క సెంటర్కు మద్దతు తీసుకొచ్చి మద్దతు పొందాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు. అట్లా కొనుగోలు కేంద్రానికి చేసిన పెద్దలందరికీ, రైతులకు, మన హమాలీలకు, ప్రతి ఒక్క పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారము. మన మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మన రైతులు ఎంతో వానలకు నష్టపోయారు కాబట్టి వారిని దృష్టిలో జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రతిమా ఫౌండేషన్ ఉచిత శుద్ధ జల కేంద్రాన్ని అందజేసింది. ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చెన్నమనేని వికాస్, దీప దంపతులు దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నమనేని వికాస్ మాట్లాడుతూ ఎండాకాలంలో డీహైడ్రేషన్ సమస్యను తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే జరుగుతోందని, గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తే రియల్ పీపుల్, రియల్ హీరోస్, రియల్ హీరోయిన్స్ తయారవుతారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాటిపల్లి జగన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్, ఉప సర్పంచ్ ఎండి మక్బుల్ పాషా, ఎస్ఎంసీ చైర్మన్ లతా, ప్రతిమా ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Everybody is failing in 7th class. So minister got very angry and did a meeting with everybody, Gram Sarpanch and all this. ఉంటే వాళ్ళు ఏం తెలుసుకున్నారు సార్, ఆ స్కూల్లో మరి 7th క్లాస్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఆ స్కూల్ టీచర్ కూడా 7th క్లాస్ ఫెయిల్ అయిందట. మరి ఆ ఊర్లో ఏమైందంటే కొన్నిసార్లు గవర్నమెంట్ టీచర్ల పోస్టింగ్ మర్చిపోతుంది, లేక ఫ్యాకల్టీ లేక. ఆ గ్రామ సర్పంచ్ ఏం చేసిందంటే ఎవరో ఒకటి చెప్పాలి కదా అని ఊర్లో ఎవరో కొంచెం చదువుకుంటాయని తీసుకొచ్చి ఊళ్ళో చెప్పేసి పాప ఆయన 7th క్లాస్ వరకు చదువుకుండు. సో ప్రాపర్ టీచర్ లేరు. మరి టీచర్స్ అనేది చాలా ముఖ్యం. డాక్టర్ సేవ్స్ లైఫ్, ప్రాణాన్ని కాపాడుతాడు, కానీ టీచర్ పిల్లల జీవితానికి సార్థకత కల్పిస్తాడని మనం మర్చిపోతూ. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అనే మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. విద్యార్థులందరి తరఫున, తల్లిదండ్రులందరి తరఫున, గ్రామ ప్రజలందరి తరఫున ప్రతిమా ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ తప్పకుండా అందరి గట్టిగా తప్పకుండా సర్పంచ్ గారికి మరియు మన గ్రామ ప్రజాప్రతినిధులందరికీ, డాక్టర్ చెన్నమనేని వికాస్ గారు మరియు దీపిక మేడం గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గ్రామీణ ప్రాంత విద్యార్థులు దాహం తీర్చడంలో సహకరించినందుకు సుమారు 300 మంది విద్యార్థులు మిమ్మల్ని ఎల్లవెల్లా గుర్తుంచుకుంటారు. పాఠశాల ముఖ్య సమస్యను తీర్చినందుకు మీకు పాదాభివందనం చేస్తున్నాం. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అక్కడ మంగళాష్టమి ఉంది సార్. యోగా పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ మీరు కూడా వేయండి. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్యా ఏవం వేద యోపామితనం వేద ఆయతనవాన్ పదయోప్సునావం ప్రతిష్ఠితాం వేద. అట్లాగే మీరు ఒకసారి మంగళారతి పెట్టుకుని నిద్ర పట్టుకోండి.
हिरण्यपात्रमधुस्थानेति एकदा ब्रह्मरुपहरेतमान आयुस्तेजो ददाति सचित्वं पेट्टुंది हिरण्यपात्रमधुस्थानेमान आयुष చెప్పండి మేడం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రొద్దుటూరు ఎకో పార్క్ లో వసతుల ఏర్పాటుకు ₹1 మంజూరు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రకటన. మంత్రి నిరంజన్ రెడ్డి భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టండి. తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ రెడ్డి డిమాండ్. రామగుండం టికెట్ ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. పీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ వెల్లడి. మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. బోధ్ మండలంలో రోడ్డెక్కిన రైతులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.